హాయ్ ఫ్రెండ్స్, శివరాత్రి అని చెప్పేసి ఫ్యామిలీతో రామతీర్థాలు వచ్చాను. రామతీర్థాలు ఇప్పుడు ఆ కొండ మీదకి ఎక్కి మీకు కొండ మీద అన్నీ చూపిస్తాను. ఇది కొండ స్టార్టింగ్ పాయింట్. ఇది వరకు స్టెప్స్ ఉండేవి కాదు. కొన్ని సంవత్సరాల కిందటే ఈ స్టెప్స్ వేశారు. ఇలా మధ్య వరకు వచ్చాము. మా వెనకాతలు చూడండి జనాలు ఎలా వస్తున్నారో. మధ్యలో ఈ ఎండకి సేమియా ఐసులు తీసుకున్నాము. ఎప్పుడో నా చిన్నప్పుడు తిన్నాను ఇవి నేను. మళ్ళీ ఇప్పుడు తిన్నాను ఈ సేమియా ఐసులు. అప్పుడు తిన్నంత టేస్ట్ అయితే ఇప్పుడు లేవు. మొత్తానికి తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని పైకి ఎక్కి ఇదిగోండి రాములవారి గుడి చేరుకున్నాము. కిందన ఉన్నటువంటి రామతీర్థాల గ్రామం ఇదిగోండి. అలాగ కొండపైన ఈ విధంగా నడుచుకుంటూ వచ్చి మొత్తానికి రాములవారి దర్శనం అంతా చేసుకొని బయటకు వచ్చాము. రాములవారి గుడి పక్కన కోనేరు ఇలాంటి ప్లేసులు 4-5 ఈ కొండపైన ఉంటాయి. అదిగోండి అఖండ జ్యోతి సిద్ధం చేస్తున్నారు సాయంత్రం వెలిగించడం కోసం. ఆ విధంగా రాములవారి గుడి దర్శనం చేసుకొని అటుపక్క అఖండ జ్యోతిని చూసుకుంటూ ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్తే సీతమ్మవారి తాలూకు ఆనవాళ్ళు అనేవి చాలా ఉంటాయి. రైల్వే స్టేషన్లో కాంప్లెక్స్లో బెంచ్లు ఉన్నట్టుగా ఈ కొండపైన చాలా రాళ్ళు ఉన్నాయి కూర్చోడానికి. మొత్తానికి కొండ మధ్య వరకు వచ్చాము. ఇక్కడ వరకు కొండ ఎక్కాము. ఇక్కడ నుండి కొండ దిగుతూ వెళ్ళాలి. ఇగోండి చూడండి మా వాళ్ళు దిగడం స్టార్ట్ చేశారు. ఈ దిగుతూ ఉంటే మనకి సీతమ్మవారి తాలూకు ఆనవాళ్ళు ఉంటాయి. ఇగోండి కొండ దిక్కుంటూ సగభాగం వరకు వచ్చాము. ఇదిగోండి సీతమ్మవారి తాలూకు కురుల చారలు. కోనేరులో మీకు చూపించినట్టు పైన 3-4 కోనేరులు ఉండేవి కదా, అందులో స్నానం చేసుకుని అమ్మవారు వచ్చిన తర్వాత ఆ కురుల చారలు ఈ విధంగా పడ్డాయి. ఈ చారల ఐడెంటిఫికేషన్ కోసం చుట్టూరుగా పెయింట్ వేసి పెట్టారు. ఇది లవకుశల ఉయ్యాల ప్లేసు. దర్శనం అయితే చేసుకున్నాను, వీడియో లోపల తీయలేదు. దీనికి ఎదురుగానే అదిగోండి ఇంకో కోనేరు. ఆ కోనేరు పక్కన పర్ణశాలలోని అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనానికి బయట సన్ని రోలు అనే 2 ఉంటాయి. అమ్మవారి పురుడుతో ఉన్నప్పుడు అన్నీ నూరుకుండేవారు. అదే సన్ని. ఇదిగోండి ఆ సన్ని. ఇంకొంచెం పక్కకి వెళ్తే రోలు ఉంటుంది. ఇది సీతమ్మవారి తాలూకు రోలు. ఇదిగోండి చూడండి. కొంచెం ముందుకెళ్తే ఇదిగోండి అమ్మవారి పురుడు మంచం అనేది ఇక్కడ ఈ లోపల ఉంటుంది. చాలా రిస్క్ ప్లేస్ దిగడానికి అప్పట్లోనే. ఇప్పుడు స్టెప్స్ వేశారు కాబట్టి చాలా జాగ్రత్తగా దిగచ్చు. ఇలాగా లోపలికి వెళ్తే అమ్మవారి తాలూకు పురుడు మంచం ఉంటుంది. పదండి చూద్దాం. వామ్మో, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిగా వెళ్ళాలంట. అది చేతులు ముందు పెట్టుకుంటూ పాకురుకుంటూ ఈ లోపల దూరాలంట. చాలా కష్టమే. మా పాప అయితే రెడీ అయిపోయింది. మొత్తానికైతే లోపలికి కష్టంగా వెళ్ళి చూసుకొని రావడం అయితే జరిగింది. మీకైతే వీడియో తీయలేపాను, ఎందుకంటే లోపలంతా చాలా చీకటిగా ఉంటుంది. వెళ్ళేసి రావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఓవరాల్గా రామతీర్థాల కొండంతా మొత్తం చూసుకొని కిందకి మధ్యాహ్నం 12-12:30కి వచ్చాము. ఈ టైంలోనే జనాలు ఫుల్ అవుతున్నారు. ఇంకా సాయంత్రం 3-4 అయిందంటే ఇంకా అసలు నడవడానికి కూడా దారి లేనటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ. ఈ రామతీర్థంలోనే కొండ పక్కన పెద్ద కోనేరు ఒకటి ఉంటుంది.